Good morning, guys. I am Sandeep Kumar Reddy from Ingenious Competitive Training Academy. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అడ్వాన్స్ జనరల్ సైన్స్ క్వశ్చన్స్ ఆల్రెడీ నేను పార్ట్ 6 వరకు డిస్కస్ చేశాను. వెళ్ళి జీకే అండ్ జిఎస్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసుకోండి. ఇప్పుడు పార్ట్ 7 అండ్ పార్ట్ 8 ఈ 2 పార్ట్స్లో అడ్వాన్స్ ఏవైతే జనరల్ నాలెడ్జ్ జనరల్ సైన్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫినిష్ అయిపోతాయి. అండ్ ఫర్దర్ మనం కంప్యూటర్స్ కానీ ఎస్ఎస్సి ఎంటీఎస్ ప్రీవియస్ పేపర్స్ ప్రతిదీ డిస్కస్ చేసుకున్నాము. బిఫోర్ టు దాట్ మీరు ఏదైతే బుక్స్ చూస్తున్నారో ఇవన్నీ తయారు చేసింది నేనే. ఐఎమ్ ఇండియన్ నేవీ రిటైర్డ్. అండ్ దీంట్లో మనం చూసినట్లయితే ఇది చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు యూజ్ అయ్యే ఒక బుక్ అన్నమాట. అన్నీ 3400 పిక్చర్స్ అనేది దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను. ప్రతి ఒక్క టాపిక్ ఉంటుంది. సో ఇది మన ట్రేడ్స్మెన్ కానీ సిఐఎస్ఎఫ్ సంబంధించిన ఏదైతే కుక్ చెఫ్ కానీ లేదంటే వాటర్ క్యారియర్ ప్రతి ఎగ్జామ్స్కి పనికి వచ్చేటట్లు, ప్లస్ ఎవరైతే బుక్స్ అడుగుతున్నారో అలాంటి బుక్స్తో పాటు ఇలాంటి గ్రామర్కి సంబంధించి మ్యాథమెటికల్ ఫార్ములాకి సంబంధించి ఇలాంటి లీఫ్లెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నా బుక్స్ మాత్రం కాస్ట్లీగా ఉంటాయి, ఎందుకంటే దే ఆర్ ఆల్ కలర్ ప్రింట్ కాబట్టి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆర్మీ ట్రేడ్స్మెన్ జీడీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ ఒరిజినల్ పేపర్స్ డిస్కస్ చేయడం జరిగింది. వాటికి సంబంధించి దాంతోపాటు ఇక్కడ నర్సింగ్ అసిస్టెంటు, అదేవిధంగా ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్ రిలేటెడ్ క్వశ్చన్ పేపర్సు అండ్ వాటి యొక్క మ్యాథమెటిక్స్ రీజనింగ్ సంబంధించి, అదేవిధంగా నేవీ ఎంఆర్ ఎగ్జామినేషన్స్ ప్రీవియస్ ఇయర్ బేస్డ్ 20 క్వశ్చన్ పేపర్సు. ఇక్కడ మనందరికీ తెలిసిందే ఆల్ ఇన్ వన్ చాలా హెల్ప్ఫుల్ బుక్. ఇది జనరల్ నాలెడ్జ్ జనరల్ సైన్సు స్టాటిక్ మొత్తం అంతా దీంట్లో ఉంటుంది. ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ అని చెప్పుకోవచ్చు నా బుక్స్లలో. అంతేకాకుండా ఆర్మీ క్లర్క్కి సంబంధించి ఎస్ఎస్సి ఎంటీఎస్ మరియు సిహెచ్ఎస్ఎల్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి, అదేవిధంగా జీడీ ఎగ్జామినేషన్ ప్రీవియస్ ఒరిజినల్ పేపర్స్ జీకే మరియు ఇంగ్లీష్ కూడా నేను దీంట్లో ఇవ్వడం జరిగింది. సో ట్రేడ్స్మెన్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఇక్కడ మీరు చూడొచ్చు, అది రేడియో కానీ చెఫ్ కానీ బార్బర్ కానీ వాషర్ మ్యాను, సో గన్నర్సు, ఫైర్మెన్ ఉంటారు కదా వాళ్ళు, సో అదేవిధంగా క్లీనరు, సో ఇలాంటివన్నీ మొత్తం దీంట్లో ఉన్నాయన్నమాట. సో నేవీకి సంబంధించిన ట్రేడ్స్మెన్ సంబంధించిన బుక్స్ కూడా ప్రతిదీ మన దగ్గర ఉన్నాయి. కావాలనుకుంటే ఒకసారి మీరు తమ్నెయిల్లో మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయిపోతే నా ఛానల్ యొక్క దాంట్లో ఈజీగా అర్థమవుతుంది. బిఫోర్ గోయింగ్ టు దిస్ ఆ రిక్వెస్ట్, ఒకసారి మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి ఖచ్చితంగా చూడండి. ఏవైతే అవసరం ఉంటాయో ప్రతి ఒక్కటి ప్లేలిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. దే ఆర్ ఆల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ యూ కెన్ వాచ్ దెమ్. పార్ట్ 7లో ద ఆర్గాన్ ఆఫ్ ద బాడీ ఈజ్ అఫెక్టెడ్ మోస్ట్ ఆన్ కీపింగ్ ఫాస్ట్ ఫర్ ఎ లాంగ్ టైమ్. చూడండి, ఇప్పుడు గుండె రెస్ట్లెస్ మసిల్స్ ఉంటాయి, దాంట్లో కార్డియాక్ మసిల్స్, అది కొట్టుకుంటూనే ఉంటుంది. కానీ మనము ఎక్కువగా ఫాస్ట్గా లాంగ్ టైం పెట్టామంటే కిడ్నీని అదేమవుతుందంటే మనకి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. అంతే కదా, ప్రతిసారి నీళ్ళు బాగా తాగమన్నారని చెప్పి ఎక్కువగా నీళ్ళు తాగేసేది, ఏదంటే అది తినేది, అదేమవుతుందంటే కిడ్నీకి రెస్ట్ అనేది ఉండదన్నమాట. సో దట్ నీడెడ్ రెస్ట్ ఆల్సో. ఫంక్షనాలిటీ కామన్గా ఉండాలన్నమాట, లేదంటే దాంట్లో ఉన్న ఫంక్షనల్ యూనిట్ ఏదైతే నెఫ్రాన్ ఉందో దెబ్బతింటుంది, మీకు ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. రేడియో సోడియం ఎలిమెంట్ ఈజ్ యూజ్ టు మెజర్ ద స్పీడ్ ఆఫ్ ద బ్లడ్ ఫ్లో ఇన్ ద హ్యూమన్ బాడీ. అంటే రేడియో సోడియం అనే ఎలిమెంట్ అయితే ఉందో దాన్ని ఈ బ్లడ్ ఫ్లో యొక్క హ్యూమన్ బాడీలో ఎంతైతే బ్లడ్ ఫ్లో ఉందో దాని యొక్క మెజర్మెంట్ అనేది చూపిస్తుందంట. లుకేమియా అనేది ఒకటి క్యాన్సర్ అందరికీ తెలిసిందే. దీంట్లో ఏమవుతుందంటే అబ్నార్మల్ ఇంక్రీజ్ అవుతుంది, వైట్ బ్లడ్ సెల్స్ అనేది పెరిగిపోతూ ఉంటాయి. కోబాల్ట్ 60 అనేది రేడియేషన్ ట్రీట్మెంట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది మామూలుగా ఎక్కడ చేస్తారనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏదైనా మెడికల్లీ సమ్ ప్రాబ్లం ఉన్న క్యాన్సర్ రిలేటెడ్ అని అలాంటప్పుడు ఈ కోబాల్ట్ 60 అనేది వాడడం జరుగుతుంది. దాంట్లో అది ఆ ట్రీట్మెంట్ చేయడం వల్ల గామా రేస్ అనేది చాలా ఎఫెక్ట్ ఉంటుంది. దానివల్ల హ్యూమన్ బాడీకి చాలా ఎఫెక్టివ్గా మన బాడీని క్షీణింపజేస్తుంది అనమాట. అందుకే క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు గుండు చేయించుకుంటారనమాట. నెక్స్ట్ మనము ద రేడియో ఐసోటోప్ యూస్ టు డిటెక్ట్ ట్యూమర్స్. మనలో చిన్న చిన్న ట్యూమర్స్ ఉంటాయన్నమాట, ఇప్పుడు లింప్ నోడ్స్ ఉంటాయి, చిన్న చిన్న గడ్డలు కట్టింటాయి అనమాట. అలాంటి ట్యూమర్స్ ట్రీట్ చేయడానికి ఎలాంటి ఐసోటోప్ వాడతారా అంటే ఆర్సెనిక్ 74 ట్రీట్మెంట్లో ఒక మెథడ్ అనమాట ఇది. సో అలాంటి ఐసోటోప్స్ వాడడం జరుగుతుంది. ద రేడియేషన్స్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ మసిల్స్ ఏక్ ఆర్ ఇన్ఫ్రారెడ్, మనందరికీ తెలిసిందే. సో ఎలాంటి రేడియేషన్స్ యూజ్ చేయడం జరుగుతుందంటే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ యూజ్ చేయడం జరుగుతుంది. మసిల్ ఏక్ అంటే మన మసిల్ అనేది నొప్పి ఉంటే. ద సిచ్యువేషన్ ఆఫ్ ద బాడీ ఈజ్ నోన్ యాజ్ క్యాన్సర్
అంటే అన్కంట్రోల్డ్ మల్టిప్లికేషన్ ఆఫ్ సెల్స్ బై విచ్ డెత్ ఆఫ్ సౌండ్ సెల్స్ అండ్ ఫైనలీ డెత్. సో ఓవరాల్ ఇక్కడ ఏమవుతుందంటే మల్టిప్లికేషన్ ఆఫ్ సెల్స్ అనేది జరుగుతుంది. ఒక్కసారిగా మన హ్యూమన్ బాడీలో ఒక్క రకమైన సెల్స్ అనేది ప్రొడక్షన్ మల్టిపుల్గా అవుతుంటాయి అన్నమాట. సో అవి డెత్ ఆఫ్ ద సౌండ్ సెల్స్ ఏవైతే యాక్టివ్గా ఉన్నాయో వాటిని చంపేసి మిగతా మొత్తం బాడీ అంతా క్షీణింపజేస్తుంది అనమాట. సో ఇది ఇలాంటి సిచ్యువేషన్ని మనము క్యాన్సర్గా చెప్పుకోవచ్చు అనమాట. మెటాస్టాసిస్ అనే ప్రాసెస్ ఏంట్రా అంటే క్యాన్సర్ సెల్స్ స్ప్రెడ్ త్రూ ద బ్లడ్ ఆర్ లింఫాటిక్ సిస్టమ్ టు అదర్ సైట్స్ ఆర్ ఆర్గాన్స్ అని చెప్పుకోవచ్చు. దీన్ని మెటాస్టాసిస్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో దీంట్లో క్యాన్సర్ సెల్స్ ఈ విధంగా స్ప్రెడ్ చేస్తాయి బ్లడ్ నుంచి ఆర్ లింఫాటిక్ సిస్టమ్ టు అదర్ సైట్స్ ఆర్ ఆర్గాన్స్ అని చెప్పుకోవచ్చు. సెరెబ్రల్ పాల్జీ అనేది ఒక బ్రెయిన్ డిజార్డర్ అనమాట. ఇది చిన్న పిల్లల్లో ఎక్కువగా మనం చూడొచ్చు. ద ఆర్గాన్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ ఈజ్ అఫెక్టెడ్ బై అల్జీమర్స్ డిసీజ్. మన హ్యూమన్ బాడీలో ఎలాంటి ఆర్గాన్ మీద ఈ విధంగా అల్జీమర్స్ డిసీజ్ వస్తే ఇబ్బంది పడతామంటే మన బ్రెయిన్ అనమాట. సో డైరెక్ట్గా బ్రెయిన్ వాప్ వచ్చేస్తుంది. సో అక్కడ మనకి ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతాయి. ద నోబెల్ ప్రైజ్ ఫర్ డెవలపింగ్ ట్రీట్మెంట్ ఆఫ్ పార్కిన్సన్ డిసీజ్ వాజ్ గివెన్ టు అరవింద్ కాల్జన్. వెరీ ఇంపార్టెంట్. పార్కిన్సన్ డిసీజ్ అనేది ఎలా ఉంటుందంటే ఇట్లా కుష్ఠిరోగం, ఇట్లా బాడీ అనేది స్టిఫ్గా అయిపోతుంది అనమాట. సో దాన్ని ట్రీట్మెంట్ చేయడం స్టార్ట్ చేశాడనమాట ఈ అరవింద్ కాల్జన్ అనే అతను. సో దానివల్ల అతనికి నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఎలా ఉంటాయంటే మీకు తెలియని ఇన్ఫర్మేషన్ కూడా మ్యాక్సిమం తెలిసిపోతూ ఉంటాయి. సో అండర్ ఎస్టిమేట్ చేయకండి. ఈరోజు క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడంటే ఇతనికి నోబెల్ ప్రైజ్ ఎప్పుడు వచ్చిందని కూడా అడుగుతాడనమాట. సో అది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, యూట్యూబ్లో గూగుల్లో సెర్చ్ చేసి. ఎందుకంటే క్వశ్చన్ ఎలా అయినా అడుగుతున్నాడు. ఎస్ఎస్సిలో లేదా రైల్వే పోలీస్ ఆర్పిఎఫ్ కానీ రైల్వే ఎగ్జామ్స్ ఏదైనా కానీ ఏదైతే మీరు అనుకోరో అలాంటి క్వశ్చన్స్ మాత్రమే అడగడం జరుగుతుందన్నమాట. స్క్రాచింగ్ ఈజెస్ ఇచ్చింగ్. మామూలుగా ఏదైనా నవ్వు పెడితే మనం ఇట్లా గీక్కుంటే మనకు రిలాక్స్ అయిపోతాం అనమాట. ఎందుకు అంటే ఇట్ స్టిమ్యులేట్స్ సర్టన్ నర్వ్స్ విచ్ డైరెక్ట్ ద బ్రెయిన్ టు ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ యాంటీహిస్టామినిక్ కెమికల్స్. సో అక్కడ యాంటీహిస్టామినిక్ కెమికల్స్ అనేది ప్రొడ్యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే అప్పుడు మనకి బ్రెయిన్కి పంపించేస్తుంది అనమాట, రిలాక్స్ అయిపోయినట్లు. ఫ్లోరైడ్ పొల్యూషన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ నాక్నీ సిండ్రోమ్. మనందరికీ తెలిసిందే, చాలామందికి ఇలా నాక్నీస్ బౌ లెగ్స్ ఉంటాయన్నమాట. అంటే మోకాలు ఒకరికో టచ్ అవ్వడం అనమాట. సో ఇలాంటి నాక్నీ సిండ్రోమ్ ఎందుకు వస్తుంది అంటే ఎక్కువగా వాటర్లో ఫ్లోరైడ్ పొల్యూషన్ అనేది పెరుగుతుందన్నమాట. దానివల్ల ఈ నాక్నీస్ అనేది రావడం జరుగుతుంది. మినీమాతా డిసీజ్ అందరికీ తెలిసిందే కదా. సో దిస్ ఈజ్ కాజ్డ్ బై ద టాక్సిక్ క్వాంటిటీస్ ఆఫ్ మెర్క్యూరీ అని చెప్పుకోవచ్చు. మనందరికీ తెలిసిందే మినీమాతా బే అంటే మినీమాతా ఓ చిన్న చెరువులాగా ఉన్నదన్నమాట. ఎక్కడరా అంటే జపాన్లో మనం చూడొచ్చు. అక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఫ్యాక్టరీ నుంచి వదిలిన మెర్క్యూరీ అనేది ఎక్స్క్రీషన్ ఉంటుందన్నమాట, బాలేంది. అది పోయి ఈ మినీమాతా బేలో పడేశారనమాట, ఎక్స్ట్రైట్ చేశారు ఈ ఇండస్ట్రీస్. దానివల్ల ఏమైందంటే అక్కడ చేపలు ఉంటాయి కదా, ఆ చేపలన్నీ ఆ మెర్క్యూరీ బాగా పొల్యూటెడ్ అయిపోయి ఆ మెర్క్యూరీని తిన్నాయన్నమాట. తినడంతో అక్కడ చేపలు పట్టుకొని ఈ జపనీస్ వాళ్ళు ఆ చేపలు తినడంతో వాళ్ళకి మినీమాతా అనే రోగం రావడం జరిగింది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది మనకి రావడం కూడా జరుగుతుంది త్రూ వాటర్ పొల్యూషన్. సో ఇది మెర్క్యూరీ పొల్యూషన్ చెప్పుకోవచ్చు. జపాన్ వాళ్ళు చాలా ఎఫెక్ట్ అయ్యారనమాట దీనివల్ల. ఇటా అయిన రోగము ఇది క్యాడ్మియం పాయిజనింగ్ వల్ల వచ్చే రోగం అని చెప్పుకోవచ్చు. మెర్క్యూరీ నుంచి వచ్చే రోగము మినీమాతా ఎం అని గుర్తుపెట్టుకోండి. క్యాడ్మియం అనేది అందరికీ తెలిసింది, ఇది ఒక మెటల్. దీనివల్ల వచ్చే రోగం ఏంట్రా అంటే ఇటాయ్ డిసీజ్ అనమాట. సో ఆస్తమా అందరికీ తెలిసిందే కదా అని ఎక్కువగా. ఎందుకు అంటే వాళ్ళకి కొందరికి డస్ట్ అలర్జీ పడదు. ఈవెన్ నాకు కూడా డస్ట్ అలర్జీ పడదు. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే మౌంటీకాప్ అనే ట్యాబ్లెట్ పెట్టుకొని ఉంటా. ఎప్పుడైతే ఎనుము నెయ్యి కానీ లేదంటే డస్ట్తో పనిచేయడం వల్ల ఇంట్లో క్లీన్ చేస్తుంటే ఆ డస్ట్ పోవడం వల్ల నాకు షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ అవుతుందన్నమాట. సో అలాంటి ప్రాబ్లమ్స్ అనేది అలర్జీ వల్ల అనమాట, అంటే లంగ్స్ అలర్జీ. సో ఇవన్నీ ఆస్థమాటిక్ సిమ్టమ్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. అప్పుడు మనం ఏం చేయాలా, డైరెక్ట్గా మనము యూ కెన్ టేక్ షార్ట్స్ అనమాట. సో గూస్బెర్రీ ఈజ్ యూస్ఫుల్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ స్కర్వీ డిసీజ్. గూస్బెర్రీ అనే ఫ్రూట్ చాలా హెల్ప్ అవుతుంది
అది స్కర్వీ డిసీజ్ అంటే వైటమిన్ సి. ఇప్పుడు మనకి గమ్స్ ఉంటాయా, బ్లీడింగ్ ఆఫ్ గమ్స్ కానీ ఇవన్నీ స్కర్వీ డిసీజ్ వల్లే అని చెప్పుకోవచ్చు అనమాట. ద డిఆర్డిఓ హ్యాస్ డెవలప్డ్ ఎ డ్రగ్ నేమ్డ్ లుకోస్కిన్. ఇట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ లికోడర్మా అనే ట్రీట్మెంట్లో ఈ లుకోస్కిన్ అనే డ్రగ్ వాడడం జరుగుతుంది. రీసెంట్గా మీరు చూసుండొచ్చు, ఈ మలేరియా డ్రగ్ కూడా వాడడం జరిగింది ఫర్ ద కోవిడ్ ట్రీట్మెంట్ పీపుల్. సో ఏ పర్సన్ విత్ విజన్ డిఫెక్ట్ మయోపియా కెన్ సీ నియర్లీ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ. ఎవరికైతే మయోపియా ఉంటుందో అతను దగ్గరున్న ఆబ్జెక్ట్స్ చూడగలుగుతాడు కానీ దూరం చూడలేడు. కాంకేవ్ లెన్స్ వాడడం జరుగుతుంది. కాంవెక్స్ లెన్స్ హైపర్మెట్రోపియా అంటే లాంగ్ సైట్ వాళ్ళు వాడడం జరుగుతుందన్నమాట. ఇఫ్ ద లెన్స్ ఇన్ ద ఐ బికమ్స్ ఒపెక్ ద డిసీజ్ ఈజ్ కాల్డ్ క్యాటరాక్ట్ అని చెప్పుకోవచ్చు. ఒక లెన్స్ ఏమవుతుందంటే ఇన్ ద ఐ బికమ్స్ ఒపేక్ అంట. ద డిసీజ్ పేరేంట్రా అంటే క్యాటరాక్ట్ అని చెప్పుకోవచ్చు. సో క్యాటరాక్ట్ అనేది మన చిన్న సర్జరీ జరుగుతుందన్నమాట, కంటికి సంబంధించింది. నెక్స్ట్, ద ప్యూపిల్స్ ఆఫ్ హ్యూమన్ ఐ ఆర్ డైలేటెడ్ విత్ ఎ వెరీ డైల్యూట్ సొల్యూషన్ ఆఫ్ అన్ ఆల్కలాయిడ్ విచ్ ఈస్ అట్రోఫైన్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో మన కంటి పైన ప్యూపిల్ అనేది ఉంటుంది కదా, సో ఇది డైలేట్ అయిపోతుంది ఆల్కలాయిడ్ సొల్యూషన్ వాడడం వల్ల. సో దీన్ని మనం అట్రోఫైన్ అనే ఆల్కలాయిడ్ సొల్యూషన్ చెప్పుకోవచ్చు అనమాట. స్లీప్ అప్నియా అంటే నేను ఆల్రెడీ చెప్పా, గొరక ఎవరైతే పడుకునేటప్పుడు అని సౌండ్ చేస్తూ అంటారో దాన్ని స్లీప్ అప్నియా అని చెప్పుకోవచ్చు. ఇది ఒక సీరియస్ డిసార్డర్ అని చెప్పుకోవచ్చు. నార్మల్లీ బ్రీఫ్లీ అండ్ రిపీటెడ్లీ స్టాప్ బ్రీతింగ్ డ్యూరింగ్ ద స్లీప్. ఆ టైంలో ఏమవుతుందంటే ఒకసారిగా ఆ బ్రీతింగ్ అనేది స్ట్రక్ అవుతుందన్నమాట. అలాంటి స్ట్రక్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి హార్ట్ అటాక్ అనే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అనే ఈ రోగము కన్జ్యూమింగ్ గుట్కా ఆఫ్ టొబాకో. సో మనము ఈ టొబాకో మరియు లేదా గుట్కా తినడం వల్ల ఇలాంటి ఓరల్ అంటే నోటికి సంబంధించి సబ్మ్యూకోసిస్ ఫైబ్రోసిస్ అనే రోగం రావడం జరుగుతుందన్నమాట. ద ఫ్యాక్టర్ ఆఫ్ మ్యాడ్ కౌ డిసీజ్ అనేది మనం చూసినట్లయితే ఇది మామూలుగా ప్రిజన్స్లో ఎక్కువగా ఇలాంటి రోగం అనేది మనం చూస్తామన్నమాట, జైల్స్లలో. బ్రైట్స్ డిసీజ్ అనేది మన హ్యూమన్ బాడీలో కిడ్నీకి ఎఫెక్ట్ అవుతుంది. దీనివల్ల కిడ్నీ ఫంక్షనాలిటీ దెబ్బతింటుందన్నమాట బ్రైట్స్ రోగం అనేది. అదేవిధంగా న్యూమోకోనోసిస్ అనేది వర్కర్స్ ఎవరైతే కోల్ మైనింగ్లో పనిచేస్తుంటారో వాళ్ళకి వచ్చే ఈ రోగము న్యూమోకోనిసిస్ అని చెప్పుకోవచ్చు. ద బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ అనేది కామన్లీ ఎక్స్ప్రెస్డ్ దేంట్లో అంటే మిల్లీమీటర్ పర్ డెసిలీటర్లో ఈ బ్లడ్లో ఉన్న షుగర్ యా గ్లూకోజ్ లెవెల్ అనేది చెప్తుందన్నమాట. డయాబెటీస్ అనేది ప్యాంక్రియాస్ సరిగ్గా ఫంక్షన్ చేయవు అనమాట. దానివల్ల ఇన్సులిన్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది, అంటే ప్రొడక్షన్ అనేది తగ్గడం వల్ల షుగర్ ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. అప్పుడు డయాబెటీస్ మిలిటస్, డయాబెటీస్ ఇన్సిపిడస్ అనే రోగాలు రావడం జరుగుతుంది. మెజర్మెంట్ ఆఫ్ గ్లైకోసిలేటెడ్ హెమోగ్లోబిన్ ఏదైతే ఉందో అది మన బ్లడ్లో చాలా యూస్ఫుల్ అనమాట. ఎందుకంటే డయాబెటీస్ మిలిటస్ అనే రోగం రాకోకుండా హెల్ప్ చేయడానికి. అదేవిధంగా ద హార్మోన్ ఇన్సులిన్ విచ్ ఈస్ ట్రీటింగ్ డయాబెటీస్ వాజ్ డిస్కవర్డ్ బై ఎఫ్జి బ్యాంటింగ్ అనే అతను ఈ విధంగా హార్మోన్ని ఇన్సులిన్ని కనిపెట్టడం జరిగిందనమాట. ఎఫ్జి బ్యాంటింగ్. ఇన్సులిన్ బాగుంటే డయాబెటీస్ రాదు. సో ఎప్పుడైతే ప్యాంక్రియాస్ అని పని చేయవో అప్పుడు మన ఇన్సులిన్ సెక్రేషన్ అనేది తగ్గిపోతుంది. అలా తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది, మనం షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి హ్యూమన్ బాడీలో, బ్లడ్లో. అప్పుడు ఆటోమేటిక్గా డయాబెటీస్ అనేది మనం చూడొచ్చు, షుగర్ రావడం జరుగుతుందన్నమాట. ద కామనెస్ట్ సైడ్ ఎఫెక్ట్ ఏంట్రా అంటే కాపర్ టీ అనేది మనందరికీ తెలిసిందే. సో ఎప్పుడైనా కానీ కాపర్ టీ ఆపరేషన్ ఎందుకు చేస్తారా అంటే పిల్లలు ఇప్పుడు పుట్టకూడదు, అవసరం లేదనుకున్న వాళ్ళు సో ఈ కాపర్ టీ అనేది ఒక త్రూ వెగినా వాళ్ళు ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. సో దే డూ సమ్ స్మాల్ అక్కడ కాపర్ అనేది పెడతారనమాట. దీనివల్ల ఏమవుతుందంటే బ్లీడింగ్ కూడా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ ఎంఫీజిమా అనేది ఒక డిసీజ్ అనమాట, కాజ్డ్ బై ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఇన్ విచ్ ద అఫెక్టెడ్ ఆర్గాన్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ ఏందిరా అంటే లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయన్నమాట. ఏ స్టేట్మెంట్ అబౌట్ ఆస్పిరిన్ ఈజ్ నాట్ ట్రూ అంటే ఆస్పిరిన్ బిలాంగ్స్ టు నార్కోటిక్ అనల్జెసిక్స్గా చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఆస్పిరిన్ ఆల్సో నోన్ యాజ్ అసిటైల్ సాలిసిలిక్ యాసిడ్గా చెప్పుకోవచ్చు. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎ హాస్పిటల్ విల్ క్యాత్ ల్యాబ్ బీ ఫౌండ్ అంటే కార్డియాలజీలో మనం ఈ విధంగా మనం చూడొచ్చు అనమాట.
ద న్యూట్రిషనల్ డెఫిషియన్సీ కండిషన్ దట్ నీడ్స్ టు బి గివెన్ టాప్ ప్రయారిటీ ఫర్ రెమెడియల్ యాక్షన్ ఇన్ ఇండియా టుడే అంటే గ్జిరోఫ్థాల్మియా ఏదైతే ఉందో మనందరికీ తెలిసిందే, ఇది న్యూట్రిషనల్ డెఫిషియన్సీ కండిషన్ అనమాట. నెక్స్ట్ లాథరిజం అనేది మనం చూసినట్లయితే ఈజ్ కాజ్డ్ బై ద ఎక్సెసివ్ కన్జంప్షన్ ఆఫ్ కేసరి దాల్. ఈ కేసరి దాల్ ఎక్కువగా తినడం వల్ల ఏమవుతుందంటే ఇలాంటి లాథరిజం అనే ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. లేట్ బ్లైట్ ఆఫ్ పొటాటో అందరికీ తెలిసిందే కదా, ఇది ఫైటోఫోరా ఇన్ఫెస్టాన్స్ ఇలాంటి మన రోగం అనేది మనం చూసిన లేట్ బ్లైట్ అనేది పొటాటోలు ఎక్కువగా చూడొచ్చు మనము. సో దేనివల్ల అంటే దీనివల్ల అనమాట, ఫైటోథోరా ఇన్ఫెస్టాన్స్ నుంచి వస్తుందన్నమాట. వైట్ బర్డ్ అనే డిసీజు మొక్కలలో ఏ డెఫిషియన్సీ వల్ల అంటే జింక్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. ద డెడ్లీ డిసీజ్ ఆఫ్ గ్రౌండ్ నట్ టిక్కా అనేది మనం చూసినట్లయితే ఇది ఒక బ్యాడ్ డెడ్లీ డిసీజ్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా వైట్ రస్ట్ అనేది ఎక్కువగా మనం ఫంగల్ డిసీజు మస్టర్డ్లో ఎక్కువగా చూడొచ్చు అనమాట. బ్లాక్ రస్ట్ అండ్ స్మట్ అనేది మనం చూసినట్లయితే ఈ వీట్ ధాన్యాల్లో ఎక్కువగా గోధుమల్లో చూడొచ్చు అనమాట. కర్నాల్ బంట్ అనేది వీట్ క్రాప్లో మనం ఎక్కువగా చూడొచ్చు. టంగో వైరస్ ఆఫ్ రైస్ అనేది గ్రీన్ లెఫ్ హోపర్స్లో మనం చూడొచ్చు అనమాట. ఫర్దర్ మనం చూసినట్లయితే వీట్ కాజెస్ బ్లాక్ హార్ట్ ఇన్ పొటాటో ఆక్సిజన్ డెఫిషియన్సీ వల్ల ఈ విధంగా బ్లాక్ హార్ట్ అనే రోగం అనేది బంగాళాదుంపలో వస్తుందన్నమాట. స్పాంజీ టిష్యూ ఈజ్ ఎ సీరియస్ డిసార్డర్ హ్యాంపరింగ్ ద ఎక్స్పోర్ట్ ఆఫ్ మ్యాంగో వెరైటీ. ఎలాంటి మ్యాంగో వెరైటీలో స్పాంజీ టిష్యూ వస్తుందంటే ఇలాంటి డిసార్డరు అల్ఫాన్జోలో మనం చూడొచ్చు అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాంగో అని చెప్పుకోవచ్చు అనమాట. బీటీ సీడ్స్ అంటే అందరికీ తెలిసిందే, బ్యాసిలస్ తురంగిసిస్. మామూలుగా ఇవి ఎక్కడ చూడొచ్చురా మనం అంటే కాటన్లో ఇలాంటి సీడ్స్ అనేది బీటీ సీడ్స్ చూడొచ్చు అనమాట. ప్రొడ్యూస్డ్ ఏ ప్రోటీన్ విచ్ ఈజ్ టాక్సిక్ టు ఇన్సెక్ట్స్ యూజింగ్ ద టెక్నిక్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్. సో జెనెటిక్ ఇంజనీరింగ్ బేస్ చేసుకొని ఈ విధంగా ఈ బీటీ సీడ్స్ని వాడుకొని ఒక ఇన్సెక్ట్స్కి టాక్సిక్గా తయారు చేస్తారనమాట. దానివల్ల మనకి ఒక మాన్యూర్గా తయారవుతుంది. షీప్ మొట్టమొదట క్లోన్డ్ అనిమల్ ఏదిరా అంటే డాలీ అనే ఈ గొర్రెని మనం చెప్పుకోవచ్చు అనమాట. క్లోన్ చేయడం జరిగిందనమాట. గరిమా 2 అనేది క్లోన్డ్ బఫెలో, ఒక బఫెలోని కూడా క్లోన్ చేయడం జరిగింది. క్లోనింగ్ అంటే ఏం లేదు, టెస్ట్ ట్యూబ్లో పెట్టి నిదానంగా దాన్ని చేసి వాళ్ళు ఒక జీవిని పుట్టిస్తారనమాట. తైవాన్ హ్యాస్ ప్రొడ్యూస్ ద ఫస్ట్ ట్రాన్స్జెనిక్ గ్లోయింగ్ పిగ్స్ దట్ ఆర్ ఆల్ గ్రీన్ ఫ్రమ్. ఇక్కడ తైవాన్ ప్రొడ్యూస్ చేసింది అని చెప్పుకోవచ్చు అనమాట. ఇన్జాజ్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద వరల్డ్ ఫస్ట్ క్లోన్డ్ క్యామల్గా చెప్పుకోవచ్చు. టెస్ట్ ట్యూబ్ బేబీలో మనం చూసినట్లయితే ఫర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్ అవుట్ సైడ్ ద మదర్స్ బాడీ. ఒక అమ్మ కడుపులో కాకుండా టెస్ట్ ట్యూబ్ బేబీ అనేది ల్యాబొరేటరీలో ప్రొడ్యూస్ అవుతాడనమాట. రిప్రొడక్టివ్ క్లోనింగ్ ఆఫ్ అనిమల్స్ ఈజ్ ద అప్లికేషన్ ఆఫ్ సొమాటిక్ సెల్ న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ టెక్నాలజీ అనేది ఇది మనం చూడొచ్చు అనమాట. ద మైక్రో ఆర్గానిజం విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద ప్రొడక్షన్ ఆఫ్ బీటీ కాటన్ ఈజ్ ఏ బ్యాక్టీరియంగా చెప్పుకోవాలి. టర్మినేటర్ టెక్నాలజీ ప్రమోట్స్ ద సేల్ ఆఫ్ ట్రాన్స్జెనిక్ ఫర్టైల్ సీడ్స్, జీన్ మోడిఫైడ్ ప్లాంట్స్, జెనెటికల్లీ ఇంజనీర్డ్ సీడ్స్ స్టెరైల్ ఇన్ నెక్స్ట్ జనరేషన్లో మనం చూడొచ్చు అనమాట. ఇండియన్ ఫార్మర్స్ ఆర్ అన్సాటిస్ఫైడ్ విత్ ద టర్మినేటర్ సీడ్ టెక్నాలజీ బికాస్ ఇట్ ఇంక్రీజెస్ ద పాసిబిలిటీ ఆఫ్ గ్రోయింగ్ ఆఫ్ ప్లాంట్స్ విచ్ ఆర్ నాట్ కేపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ జర్మినబుల్ సీడ్స్గా చెప్పుకోవచ్చు. గోల్డెన్ రైస్ అనేది ఈజ్ ఒక ట్రాన్స్జెనిక్ రైస్ హ్యావింగ్ జీన్ ఫర్ క్యారోటీన్స్. ఇప్పుడు మనం చూసినట్లయితే రిచ్ ఆఫ్ వైటమిన్ ఈ అనేది మనము ఈ గోల్డెన్ రైస్లో చూడొచ్చు. ద గోల్డెన్ రైస్ కంటైన్స్ బీటా క్యారోటిన్ జీన్ విచ్ కమ్స్ ఫ్రమ్ డాఫోడిల్ అనే పువ్వు నుంచి ఈ విధంగా మనం చూడొచ్చు అనమాట. సూపర్ రైస్ అనేది ఎవరు డెవలప్ చేశారా అంటే జిఎస్ ఖుష్ అనే అతను ఈ రైస్ని డెవలప్ చేయడం జరిగింది. అమినో సింథసిస్ అనేది ఒక మెథడ్ అనమాట. ఇది ఫీటల్ సెక్స్కి సంబంధించింది అని చెప్పుకోవచ్చు. ఆర్థర్ కార్న్బర్గ్ ఇతను డిఎన్ఏ సింథసైజ్ చేయడం జరిగింది ఇన్ వెట్రో అని. జీన్ మ్యాపింగ్ రీసెంట్లీ అవార్డ్ ఇన్ జెనెటిక్ ఇంజనీరింగ్లో చాలా హెల్ప్ఫుల్ అనమాట ఈ జీన్ మ్యాపింగ్ అనేది. గెనికో టెక్నాలజీ ఎలాంటి టెక్నిక్ అంటే ఫర్ ప్రీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ జెనెటిక్ డిసీజెస్గా మనము జెనికో టెక్నాలజీ అనేది వాడడం జరుగుతుంది. ప్లాస్మిడ్ అనేది ఈజ్ యూజ్డ్ ఇన్ జెనెటిక్ ఇంజనీరింగ్లో మనం చూడొచ్చు. ఇఫ్ ఎ ర్యాట్ ఈస్ క్రియేటెడ్ బై యూజింగ్ హ్యూమన్ గ్రోత్ జీన్ విచ్ ఈజ్ 8 times bigger than normal rat, then this technique will be said as genetic engineering గా చెప్పుకోవచ్చు. ఫర్దర్ ద బేసిస్ ఆఫ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేది మనం చూసినట్లయితే డిఎన్ఏ పాలిమార్ఫిజంలో మనం ఈ విధంగా డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేది చూడొచ్చు. ఇక్కడ మనము ద టెక్నిక్
కెన్ బి యూజ్ టు ఎస్టాబ్లిష్ ప్యాటర్నిటీ ఆఫ్ చైల్డ్ అంటే ఇక్కడ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఫర్ ఫారెన్సిక్ కేసెస్, ప్యాటర్నిటీ డిస్ప్యూటు, కన్జర్వేషన్ ఆఫ్ ఎండేంజర్డ్ లివింగ్ బీయింగ్, ఇవన్నీ మనము ఇలాంటి టెక్నిక్ అనేది చూడొచ్చు. ద పవర్ యూజ్డ్ ఫర్ డెవలపింగ్ ఫింగర్ ప్రింట్స్ ఆన్ ఎ మల్టీ కలర్డ్ సర్ఫేస్ ఈజ్ ఫ్లోరోసెంట్ పౌడర్ అనేది మనము యూజ్ చేయడం జరుగుతుంది. మామూలుగా ఎక్కడైతే ఈ విధంగా ఫింగర్ ప్రింట్స్ కావాలా అంటే అప్పుడు ఫ్లోరోసెంట్ పౌడర్ చల్లి తర్వాత ఏమైనా పట్టుకుంటే సో ఆటోమేటిక్గా వీ కెన్ గ్యాదర్ ద ఫింగర్ ప్రింట్స్ అనమాట. ప్రొడక్షన్ ఆఫ్ క్లోన్డ్ అనిమల్స్ అనేది ఈజ్ నాట్ అచీవ్డ్ బై ట్రాన్స్జెనిక్ అని మనం చెప్పుకోవచ్చు. ద చేంజ్ ఇన్ ద బేస్ సీక్వెన్స్ విత్ ఇన్ ద జీన్, దాన్ని మనం ఏమంటారంటే మ్యూటేషన్ అని చెప్పుకోవచ్చు. విచ్ వన్ జీన్ కంట్రోల్స్ 2 or more డిఫరెంట్ క్యారెక్టర్స్ సైమల్టేనియస్లీ, ఆ ఫినామినాన్ని మనము ప్లేట్రోఫీ అని చెప్పుకోవాలి. ఫర్దర్ క్రిస్టియన్ బర్నార్డ్ ఎవరైతే ఉన్నాడో డాక్టరు వాజ్ ఎ సౌత్ ఆఫ్రికన్ కార్డియాక్ సర్జన్ హూ పర్ఫార్మ్డ్ ద వరల్డ్స్ ఫస్ట్ హైలీ పబ్లిసైజ్డ్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్గా చెప్పుకోవచ్చు. అండ్ ద ఫస్ట్ వన్ ఇన్ విచ్ ద పేషెంట్ రీగెయిన్డ్ అన్కాన్షియస్. అది ఎప్పుడు రా అంటే 1967లో ఈ బర్నార్డ్ అతను ఈ విధంగా గుండె ట్రాన్స్ప్లాంట్ అనేది ఒకరి నుంచి ఇంకొకరికి చేయడం జరిగిందనమాట. సైనో యాంటోనియల్ నోడ్ అంటారనమాట. ఇదొక న్యాచురల్ పేస్ మేకరు. బయోమెడికల్ ఇంజనీరింగ్ బేస్ పైన ఆధారపడి మన గుండె నుంచి ఏదైతే బ్లాక్స్ ఉన్నాయో హార్ట్ బ్లాక్స్, దానివల్ల హార్ట్ అటాక్ అనేది వస్తుందో అలాంటి పేస్ మేకర్ అనేది పెట్టడం జరుగుతుందన్నమాట. అది ఇక్కడ చేతి నుంచి కానీ తొడ నుంచి కానీ పంపించడం జరుగుతుంది. నాకో అనేది ఆర్గనైజేషన్ డీలింగ్ విత్ ద ఎయిడ్స్ సంబంధించి డీల్ చేస్తుంది అనమాట. ఈ ఆర్గనైజేషను సన్రక్ష ఇదొక ఎయిడ్స్ రీసెర్చ్ అండ్ కంట్రోల్ ప్రాజెక్ట్గా చెప్పుకోవచ్చు. బెంగళూరులో మనం చూడొచ్చు అనమాట. మిషన్ ఇంద్రధనుష్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్, ఇది రిలేటెడ్ టు ఇమ్యూనైజేషన్ ఆఫ్ చిల్డ్రన్ అగెయిన్స్ట్ 7 వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్గా చెప్పుకోవాలి. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే NFHS 5, ఇది డజంట్ ఇంక్లూడ్ HIV టెస్ట్ అని చెప్పుకోవాలి. ద కామన్ అడ్జులెంట్ ఆఫ్ మస్టర్డ్ ఆయిల్ సీడ్ ఏంట్రా అంటే పాపీ సీడ్స్ అనేది మనం ఎక్కువగా ఈ మస్టర్డ్ ఆయిల్ సీడ్స్ అనిగా చెప్పుకోవాలి. అయోడిన్ అనేది మనము ఇక్కడ లామినేరియా నుంచి ఆప్టైన్ చేయడం జరుగుతుంది. ఐడిన్ ఇస్ ద సబ్స్టెన్స్ అబండెంట్లీ అవైలబుల్ ఇన్ ద సీ అండ్ అడ్మినిస్టర్డ్ ఇన్ ద సర్టన్ డెఫిషియన్సీ డిసీజ్గా చెప్పుకోవచ్చు. అన్ ఆర్గానిజం ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫర్మెంటేషన్ ఆఫ్ టుడే టాడీ ఈజ్ దట్ ఈస్ సాక్రోమైజెస్ అని చెప్పుకోవాలి. అలాంటి ఆర్గానిజం అనేది ఇన్వాల్వ్ ఉంటుంది. ఏ మైక్రోబ్ కామన్లీ యూజ్డ్ ఫర్ ఆల్కహాలిక్ ఫర్మెంటేషన్ ఇన్ వైన్ ఇండస్ట్రీ, అది ఏంట్రా అంటే ఆల్కహాలిక్ ఫర్మెంటేషన్ అనేది మనం చూసినట్లయితే ఇన్ వైన్. సో ఇలా ఏ మైక్రోబ్ యూజ్ చేయడం జరుగుతుంది, ఈస్ట్ యూజ్ చేసి ఈ విధంగా ఆల్కహాలిక్ ఫర్మెంటేషన్ అనేది చేయడం జరుగుతుంది. బయోమాగ్నిఫికేషన్స్ అనేది మనం చూసినట్లయితే ఇంక్రీజింగ్ అమౌంట్ ఆఫ్ పెస్టిసైడ్స్ పెంచడం వల్ల ఇన్ ద ఆర్గానిజమ్స్ ఆఫ్ సక్సెసివ్ ట్రాపిక్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎక్స్రేస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ యూజ్డ్ బై కంప్యూటర్ టోమోగ్రఫీ ఎంప్లాయిడ్ ఫర్ విజువలైజేషన్ ఆఫ్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ బాడీ అని చెప్పుకోవచ్చు. EEG అంటే ఎలక్ట్రో ఎన్సిఫాలోగ్రామ్ అని అంటారనమాట. బ్రెయిన్కి సంబంధించి బ్రెయిన్ యొక్క ఫంక్షనాలిటీ రికార్డ్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ అనేది MRI ఏదైతే ఉందో ఇది ఇస్ బేస్డ్ ఆన్ ద ఫినామినన్ ఆఫ్ న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్, దానిపైన ఆధారపడి పనిచేస్తుంది అనమాట. లిథోట్రిప్సీ అనేది ఇట్స్ అ బ్రేకింగ్ ఆఫ్ కిడ్నీ స్టోన్ త్రూ రేజ్ అని చెప్పుకోవచ్చు. సిల్క్ ఫైబర్ ఏదైతే ఉందో హెయిర్స్, నెయిల్స్ అండ్ క్లా దే ఆర్ ఆల్ మేడ్ ఆఫ్ కెరటిన్ నుంచి తయారు చేయడం జరిగింది. కాటన్ అనేది ఈజ్ నాట్ ఎ ప్రోటీన్ బట్ హెయిర్, స్పైడర్, సిల్క్ అండ్ హూఫ్ అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. సన్ హెంప్ అనేది ఈజ్ ఆబ్టైన్ ఫ్రమ్ ద స్టెమ్ నుంచి ఈ సన్ హెంప్ అనేది తీయడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనకి పొటాటో ఉంది, ఇది వన్ టైప్ ఆఫ్ స్టెమ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ద స్పర్మ్స్ యూజ్డ్ ఇన్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఆఫ్ క్యాటిల్ ఆర్ స్టోర్డ్ ఇన్ లిక్విడ్ నైట్రోజన్లో స్టోర్ చేయడం జరుగుతుందన్నమాట. కడక్నాథ్ అనేది అందరికీ తెలిసిందే, ఇది నల్లగా ఉంటుంది కోడి. ఇది ఇట్స్ అ బ్రీడ్ ఆఫ్ ఫౌల్ అని చెప్పుకోవచ్చు అనమాట. రాష్ట్రీయ గోకుల్ మిషన్ అనౌన్స్డ్ బై ద యూనియన్ గవర్నమెంట్ ఎయిమ్స్ అట్ ప్రొటెక్టింగ్ ద ఇండిజినియస్ బ్రీడ్స్ ఆఫ్ కౌస్ అని చెప్పుకోవాలి. ఫర్దర్ మనం చూసినట్లయితే అల్ట్రాసోనిక్స్ టెక్నిక్ ఫర్ మానిటరింగ్ ఆఫ్ ఫీటల్ గ్రోత్, ఇలాంటి టెక్నిక్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఇండియన్ వెటనరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుందిరా అంటే బరేలీలో మనం చూడొచ్చు అనమాట. CDRI అంటే సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్గా చెప్పుకోవచ్చు. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో యూజ్ అవుతుంది. ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద సర్వే ఆఫ్ ఇండియా ఎక్కడుందిరా అంటే దెహ్రాదూన్లో మనం
చూడొచ్చు అనమాట. నెక్స్ట్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజ్ ల్యాబొరేటరీ ఎక్కడుందిరా అంటే భోపాల్లో ఉంది. సో ఈ మొత్తం ఏవైతే ఉన్నాయో ఈ డ్రగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ ప్రతిదీ ఇంపార్టెంట్ అడుగుతూ ఉన్నాడు ఎగ్జామినేషన్లో, అండర్ ఎస్టిమేట్ చేయకండి. ఆల్రెడీ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి మేము ఎంత ఇంట్రెస్ట్ తీసుకొని చెప్పడం జరుగుతుంది. అందుకే ఆ పుస్తకంలో ఆల్ ఇన్ వన్లో ప్రతి ఒక్కటి ఏ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందనేది కూడా నేను చెప్పడం జరిగిందనమాట. అందుకే అండర్ ఎస్టిమేట్ అస్సలు చేయకండి. ఏ క్వశ్చన్ అయినా రావచ్చు, మీకు ఎంత నాలెడ్జ్ ఉంటే అంత హెల్ప్ అవుతుంది. జీకే ఇంగ్లీష్ స్కోర్ మీకు గన్ షాట్గా వస్తాయి, తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్లు అటెంప్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజ్ ల్యాబొరేటరీ ఎక్కడ అంటే భోపాల్లో ఉంది. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగు మరియు డయాగ్నాస్టిక్ రీసెర్చ్ సెంటరు ఈ రెండు హైదరాబాద్లో మనం చూడొచ్చు అనమాట. నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ అనేది ఎక్కడ ఉండేది అంటే న్యూఢిల్లీలో మనం చూడొచ్చు అనమాట. ఫర్దర్ మనము పార్ట్ 8 అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. దీంతో మొత్తం పార్ట్ 8 నేను తయారు చేయడం జరిగింది, మ్యాక్సిమం క్వశ్చన్స్ మీకోసము. సో ఇది అడ్వాన్స్ జనరల్ సైన్స్, ఇంతకన్నా మీకు ఎక్కువ అవసరం లేదు. మీకు కావాలనుకుంటే బుక్స్ అనేది తెప్పించుకోండి, చాలా హెల్ప్ అవుతుంది. ఫాస్ట్గా మీరు రివిజన్ చేసుకోవచ్చు, టైం సేవింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇలా వీడియోలు చూస్తుంటా పోతే చాలా టైం పడుతుంది. సో బెటర్ మీరు ఒక్కసారిగా బుక్స్ తెప్పించుకొని చదవడానికి ట్రై చేయండి. ఐసైట్ కూడా మీకు రాకోకుండా కాపాడుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. మీకు ఏదైనా అవసరం ఉంటే మొబైల్స్ 76673025 కాల్ చేసి బుక్స్ తెప్పించుకోండి. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.